ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సరళ రేఖాత్మక గమనం పాఠంలో ఈరోజు క్లాస్ 10 మనము క్లాస్ 8 క్లాస్ 9లో మనం ఏం చెప్పుకున్నామంటే శుద్ధగతిక శాస్త్ర చలన సమీకరణాల కోసము నేర్చుకున్నామండి. ఇప్పుడు ఆ సమీకరణాలను ఉపయోగించి ఆరోహణ కాలము, అవరోహణ కాలము, గరిష్ట ఎత్తు, పలాయన కాలము మరి వంటి అంశాల కోసము నేర్చుకుందాము. అయితే మొదటి కేసు నిలువుగా పైకి ప్రక్షిప్తం చేయబడిన వస్తువు. నిలువుగా పైకి ప్రక్షిప్తం చేయబడిన వస్తువు. ఇప్పుడు ఒక బిల్డింగ్ అనుకుంటాం, ఇది నిలువుగా ఉండే టవర్. నిలువుగా ఉండే టవర్. ఈ నిలువుగా ఉండే టవర్ తీసుకుంటే ఒక వస్తువుని పైకి విసురుతున్నాం. ఒక వస్తువుని పైకి విసురుతునేటప్పుడు ఆ వస్తువు యొక్క త్వరణము ఏ అనేది రుణాత్మక గుర్తు త్వరణం అవుతుంది. ఏమవుతుందండి? రుణాత్మక గురుత్వ త్వరణం అవుతుంది. నిలువుగా పైకి ప్రక్షిప్తం చేసినప్పుడు అంటే వస్తువుని నేల నుంచి తొలి వేగంతో పైకి విసిరాము. నేల నుంచి ఇక్కడి నుంచి అండి, నేల నుంచి ఒక వస్తువుని పైకి విసిరితే అప్పుడు దాని తుది వేగం క్రమంగా తగ్గుతుందండి. పైకి విసిరి ఏమవుతుంది? తుది వేగము క్రమంగా తగ్గుతుంది. పైకి వెళ్ళే కొద్దీ క్రమంగా తగ్గుతుంది. అప్పుడు గురుత్వ త్వరణము రుణాత్మకం అవుతుంది. త్వరణం A = -g. త్వరణం A = -g. త్వరణం A = -g. అయితే ఇది ఒక బిల్డింగ్ అయితే దీని ఎత్తు h అనుకున్నాం. దీని ఎత్తు ఏమనుకుందండి? h అనుకున్నామండి. త్వరణము A = -g. త్వరణం A = -g. ఇక్కడ చూడండి, వస్తువు వేగము గరిష్ట బిందువు వద్ద శూన్యము. గరిష్ట బిందువు వద్ద శూన్యము అంటే తొలి వేగం ఉంటుంది. ఇలాగ పైకి వెళ్తుంది కొద్ది తొలి వేగం తగ్గుతుంది. ఇది v = 0. v = 0 అంటే తొలి వేగము తగ్గుతూ సున్నా అయిపోతుంది. తొలి వేగంతో విసురుతాము. తొలి వేగంతో విసిరిన తర్వాత వస్తువుకు లభించే తుది వేగం, ఆ తుది వేగం విలువ తగ్గుతూ శూన్యమైపోతుంది. శూన్యమైపోయే స్థానాన్ని గరిష్ట ఎత్తు అంటామండి. ఏమంటామండి? గరిష్ట ఎత్తు అంటామండి. తుది వేగము శూన్యమయ్యే స్థానాన్ని గరిష్ట ఎత్తు అంటామండి. మనం ఫస్ట్ దీనిలో గరిష్ట ఎత్తు కోసం నేర్చుకున్నాము. గరిష్ట ఎత్తు మ్యాక్సిమం హైట్. పైకి ప్రక్షిప్తం చేయబడిన వస్తువు తుది వేగము శూన్యమయ్యే స్థానాన్ని గరిష్ట ఎత్తు అంటారండి. పైకి ప్రక్షిప్తము పైకి
ప్రక్షిప్తము చేయబడిన వస్తు తుది వేగము శూన్యమయ్యే స్థానాన్ని ఏమంటారంటే గరిష్ట ఎత్తు అంటారు. గరిష్ట ఎత్తు అంటారు. దీనిలో తొలి వేగం u, తొలి వేగం u, తొలి వేగం u, తుది వేగం 0, తుది వేగం 0, స్థానభ్రంశం h లేక h మ్యాక్సిమం, h మ్యాక్సిమం అంటాం. అంటే గరిష్ట ఎత్తు చేరుతుంది కాబట్టి త్వరణము a = -g, త్వరణం a = -g. ఇప్పుడు మనం ఇక్కడ ఉపయోగిస్తున్న చలన సమీకరణం ఏంటంటే చలన సమీకరణము v² - u² = 2as. చలన సమీకరణం ఏదమ్మా v² - u² = 2as. v 0, తుది వేగము 0, మైనస్ u వాల్యూ u = 2 బదులుగా 2, త్వరణం ఏ విధంగా -g, s స్థానభ్రంశం ఎంతమ్మా h మ్యాక్సిమం. సో -u² = -2g × h మ్యాక్సిమం. సో h మ్యాక్సిమం = -u² / -2g. పోతే ఏం మిగులుతుందమ్మా u²/2g. గరిష్ట ఎత్తు h మ్యాక్సిమం = u²/2g. ఒకసారి చూసుకోండి. ఒక వస్తువుని నేల నుంచి పైకి ప్రక్షిప్తం చేస్తాం. నిలువుగా పైకి ప్రక్షిప్తం అంటే మనం మారిపోతుంది. నిలువుగా పైకి ప్రక్షిప్తం అంటే విసరబడిన వస్తువు. ఆ ప్రక్షిప్తం అంటే కూడా మరో పేరు ఉంది. అంటే ఏమవుతుంది, కొంత కోణం చేస్తూ విసరబడిన వస్తువు ప్రక్షిప్తం వస్తువు అన్నాను. ఇక్కడ ఏమన్నామంటే కాన్సెప్ట్ ఇక్కడ నిలువుగా పైకి అంటే భూమికి లంబముగా వెళ్తుంది వస్తువు. భూమికి లంబముగా వెళ్తుందంటే θ వాల్యూ 90°. భూమికి లంబముగా పైకి విసరబడిన వస్తువు ఏమవుతుంది, కింద నుంచి విసురుతున్నప్పుడు దాని తొలి వేగం ఉంటుంది. కింద నుంచి విసురుతున్నప్పుడు వస్తువుకి తొలి వేగం ఉంటుంది. ఇలా పైకి ఎత్తినప్పుడు ఏమవుతుంది, వస్తువు క్రమస్థము దాని యొక్క తుది వేగం తగ్గుతూ ఉంటుంది. తుది వేగము ఏ బిందువు వద్ద 0 అయిపోతుందో అక్కడ వస్తువు మళ్ళీ కిందకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము ధోని ఒక షాట్ కొట్టాడనుకోండి. ధోని ఒక హెలికాప్టర్ షాట్ కొట్టేటప్పుడు ఏమవుతుంది, బ్యాట్తో తగిలిన వెంటనే బాల్ తగిలిన వెంటనే పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినట్టు ఎక్కడో ఒక దగ్గర దాని యొక్క వేగం 0 అయిపోతుంది. వేగం 0 అయిపోతేనే వస్తువు కిందకి వస్తుంది. వేగం 0 కానంత వరకు వస్తువు పైకినే ఉంటుంది. వేగం 0 కానంత వరకు వస్తువు గాల్లో పైకి వెళ్తూనే ఉంటుంది. ఎక్కడైతే దాని వేగం 0 అయిపోతే అప్పుడు వస్తువు కిందకు వచ్చేస్తుంది. తుది వేగం శూన్యమయ్యే స్థానమే గరిష్ట. నిలువు పైకి ప్రక్షిప్తం చేయబడిన వస్తువు తుది వేగం శూన్యమయ్యే స్థానాన్ని గరిష్ట ఎత్తు అంటాము. మనం గరిష్ట ఎత్తు ఫార్ములా కనుక్కున్నామండి. h మ్యాక్సిమం = u²/2g. ఇప్పుడు మనము ఆరోహణ కాలం నేర్చుకుంటాం. టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఏంటి? ఇప్పుడు టవర్, ఇది నేల నుంచి ఒక వస్తువు పైకి వెళ్తుంది. ఎక్కడ చేరింది ఇది? గరిష్ట ఎత్తుకు చేరింది. ఎక్కడ చేరిందమ్మా? గరిష్ట ఎత్తుకు చేరింది. నేల నుంచి ఒక వస్తువు గరిష్ట ఎత్తుకు చేరడానికి
పట్టిన కాలాన్నే మనము ఏమంటామంటే ఆరోహణ కాలం అంటామండి. ఏమంటండి? ఆరోహణ కాలం అంటాం. టైమ్ ఆఫ్ అసెంట్ TA, T సఫిక్స్ A. ఇది హెచ్ మ్యాక్సిమం. ఈ పాయింట్ అన్న గరిష్ట ఎత్తు పాయింట్. ఇక్కడ ఏమవుతుంది? తుది వేగము 0, తుది వేగము 0. తుది వేగము 0. త్వరణము -g. ఎప్పుడైనా నేల నుంచి లేక భూమి నుంచి వస్తువు పైకి వెళ్తుంటే త్వరణం -g, కిందకు వస్తే +g. భూమి నుంచి వస్తువు దూరంగా వెళ్తుంది, పైకి వెళ్తుందంటే -g. ఇప్పుడు చూడండి, ఏంటంటే ఆరోహణ కాలం ఏమంటామండి? నేల నుంచి వస్తువు గరిష్ట ఎత్తుకు చేరడానికి పట్టే కాలము ఆరోహణ కాలం అంటారు. ఏ కాలం అంటండి? ఆరోహణ కాలం అంటారు. టైమ్ ఆఫ్ అసెంట్ అంటారు. ఏమంటామండి? టైమ్ ఆఫ్ అసెంట్. దీని తొలి వేగం ఉంటుంది. ఒక వస్తువుని పైకి విసరాలి అంటే కొంత వేగంతో పైకి విసరాలి. ఇదే లాజిక్. ఒక వస్తువుని పైకి విసరాలి అంటే కొంత వేగంతో పైకి విసరాలి. కొంత వేగంతో విసరకపోతే వస్తువు పైకి వెళ్ళదు. ఇప్పుడు ఏమవుతుంది? తుది వేగము u. తుది వేగం అంతా ఇక్కడ 0. తుది వేగం ఎందుకు 0? గరిష్ట ఎత్తుకు చేరుతున్నప్పుడు తుది వేగం 0 అయిపోతుంది. తుది వేగము 0. స్థాన భ్రంశము అక్కర్లేదు, ఇక్కడ త్వరణం ఏమవుతుంది? త్వరణము -g. త్వరణము A -g. త్వరణం A -g. కాలము TA. కాలము T సఫిక్స్ A. ఎందుకంటే టైమ్ ఆఫ్ అసెంట్ అన్నాను. ఆరోహణ కాలం. ఆరోహణం అంటే పైకి స్టెప్స్ పెరగడం, అవరోహణం అంటే స్టెప్స్ తక్కువ అవడం. ఆరోహణ కాలం. ఇప్పుడు చలన సమీకరణం తీసుకుందాం. చలన సమీకరణం ఏంటి? V u + c అనే చలన సమీకరణం తీసుకున్నాం కదా. V u + c. V వాల్యూ ఎంత? ఇక్కడ 0. V వాల్యూ 0. u ఎంత? ఇక్కడ u విలువ UA. ఎందుకంటే కొంత తొలి వేగంతో వస్తువు విసురుతున్నాం. కాబట్టి u ప్లస్. ఏ వాల్యూ ఎంత? -g. P వాల్యూ ఎంత? టైమ్ ఆఫ్ అసెంట్ T సఫిక్స్ A. సో -u -g T సఫిక్స్ A -k మైనస్ పోతుంది. T సఫిక్స్ A u/g. T సఫిక్స్ A u/g. టైమ్ ఆఫ్ అసెంట్ వాల్యూ ఎంతమ్మా? u/g. టైమ్ ఆఫ్ అసెంట్ వాల్యూ ఎంతమ్మా? u/g. నెక్స్ట్ మనం టైమ్ ఆఫ్ డిసెంట్ నేర్చుకుందాం. టైమ్ ఆఫ్ డిసెంట్, అవరోహణ కాలాన్ని నేర్చుకుందాం. అవరోహణ కాలం, టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఒక వస్తువు నేల నుంచి గరిష్ట ఎత్తుకు చేరుకున్న తర్వాత గరిష్ట ఎత్తు నుంచి మళ్ళీ నేలకు రావడానికి పట్టే కాలాన్నే మనము ఏమంటామంటే టైమ్ ఆఫ్ డిసెంట్, అవరోహణ కాలం అంటాం. ఇప్పుడు బిల్డింగ్ తీసుకుంటే ఏమైంది? ఇక్కడ బిల్డింగ్లో వస్తువు ఏమైంది? పైకి ఎక్కడ చేరింది? గరిష్ట ఎత్తుకు చేరింది. గరిష్ట ఎత్తుకు చేరిన తర్వాత గరిష్ట ఎత్తు నుంచి నేలకు చేరడానికి పట్టే కాలాన్నే మనం ఏమంటామంటే టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. వస్తువు నేల లేక ఫ్లోర్ నుంచి గరిష్ట ఎత్తుకు చేరిన తర్వాత గరిష్ట ఎత్తుకు
చేరిన తరువాత గరిష్ట ఎత్తు నుంచి నేలకు వస్తువు చేరడానికి పట్టే కాలమును అవరోహణ కాలం అంటారు. పట్టే కాలం ఏమంటండి? అవరోహణ కాలం అంటారు. టైమ్ ఆఫ్ డిసెంట్. ఇక్కడ మనము కాలం ఇక్కడ ఇవేం తీసుకోండి, తొలి వేగం తొలి వేగం వస్తుంది. తుది వేగం 0. తర్వాత ఏమవుతుంది? ఇక్కడ మనకి తుది వేగం కోసం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నమాట. తుది వేగం కోసం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. గరిష్ట ఎత్తు చేరింది కదా. గరిష్ట ఎత్తు ఈక్వల్ టు h maximum ఈక్వల్ టు u square by 2g. నెక్స్ట్ కాలము ఈక్వల్ టు t suffix d. కాలం ఏమమ్మా? t suffix d. ఇక చూసుకోండి, h maximum రాశాను, తర్వాత కాలం రాశాను, త్వరణము a ఈక్వల్ టు పైకి వెళ్తుంది కాబట్టి మైనస్ g. a ఈక్వల్ ఏమవుతుందమ్మా? పైకి వెళ్తుంది కాబట్టి మైనస్ g. ఇక్కడ గరిష్ట ఎత్తు నుంచి వస్తువు కిందకి వస్తుంది కాబట్టి వస్తువు గరిష్ట ఎత్తు చేరుతుంది కాబట్టి చేరిన తర్వాత వస్తువు గరిష్ట ఎత్తు నుంచి కిందకి వస్తుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది? వేగం తొలి వేగం 0 అవుతుంది. ఇక్కడ తొలి వేగం అవుతుందమ్మా 0 అవుతుంది. ఎందుకు? గరిష్ట ఎత్తు నుంచి పరిణామము గరిష్ట ఎత్తుకు చేరిన తరువాత అన్నాం కాబట్టి ఇక్కడ u ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ మనం బంతిని ఈ విధంగా ఇస్తాము. బంతిని కింద నుంచి పైకి ఇస్తాము. తీసుకునే డైరెక్షన్ పై నుంచి కింద తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ గరిష్ట ఎత్తు డైరెక్షన్స్ అనేవి నెగిటివ్ అవుతుంది. గరిష్ట ఎత్తు డైరెక్షన్ అవుతుందా? నెగిటివ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏ చలన సమీకరణం వాడతామంటే చలన సమీకరణము s ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్ వాడతామండి. ఇక్కడ s వాల్యూ u స్క్వేర్ బై 2g. గరిష్ట వాల్యూ s వాల్యూ అవుతుంది మైనస్ u వాల్యూ 0 కాబట్టి 0 ఇంటూ t 0 అవుతుంది ప్లస్ 1/2 a వాల్యూ మైనస్ g t వాల్యూ t సఫిక్స్ d. టైమ్ ఆఫ్ డిసెంట్ ఇక్కడ u స్క్వేర్ బై 2g ఈ మైనస్ పోతుంది. ఏమవుతుంది? 1/2 g ఇంటూ టీడీ స్క్వేర్ అవుతుందమ్మా. 2 కి 2 పోతుంది. ఈ g తెచ్చేస్తే అవుతుంది టీడీ స్క్వేర్ ఈక్వల్ టు u స్క్వేర్ బై g స్క్వేర్. టీడీ ఈక్వల్ టు u బై g. అంటే ఇక్కడ TA TD అంటే ఆరోహణ కాలము అవరోహణ కాలము సమానం చూపిస్తుంది. ఎందుకంటే నేల నుంచి పైకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో గరిష్ట ఎత్తు నుంచి నేల రావడానికి కూడా అంతే సమయం పడుతుంది. ఎప్పుడంటే గాలిలో నిరోధము లేనప్పుడు. మరి ఇంకేంటుందమ్మా? పలాయన కాలం అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు ఇంగ్లీష్లో. క్యాపిటల్ T ఈక్వల్ టు TA ప్లస్ TD అవుతుంది. అప్పుడు క్యాపిటల్ T ఈక్వల్ టు 2u బై g. ఇదమ్మా
చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉన్నవన్నీ చెప్పుకోవడం జరిగింది. రేపటి క్లాస్లో ఈ పాఠంలో ఏమైనా ప్రాబ్లమ్స్ మనము చెప్పుకుంటాము. పిల్లలు నోట్స్ రాయండి. కొత్తగా జాయిన్ అయిన పిల్లలు ఎవరైనా ఉంటే పాత వీడియోల్ని ఫాలోఅప్ చేసుకుని చదువుతానండి. ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కన్సల్ట్ చేయండి. ఓకేనమ్మా? స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.